ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఫైళ్లపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకాలు చేయడం సంతోషంగా ఉంది అంటూ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. తిరుపతిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం తన నివాసంలోని మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో 5 అంశాలపైన సంతకాలు చేయడం టీడీపీకి ప్రజలపై ఉన్న ప్రేమ అని అన్నారు. ఓం నమో వెంకటేశాయ. సుపరిపాలన అందించే దిశగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ప్రజల ప్రభుత్వం ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడానికి మహాకూటమి ఏర్పడి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఏకమై ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి, ఆంధ్ర రాష్ట్ర సుపరిపాలన అందించే దిశగా కూడా వాళ్ళందరూ కూడా మరి గత ఎన్నికల్లో ఎంతో కృషి చేసి ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుపరిపాలనను తీసుకురావడం జరిగింది. ఆ సుపరిపాలన అందించే దిశగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 12వ తారీఖున ఆయన్ను ఏకగ్రీవంగా మన టీడీఎల్పీ నాయకుడిగా ఎన్నుకోవడం జరిగింది. 13వ తారీఖున మరి ముఖ్యమంత్రిగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం, అతిరథ మహారథులు, దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులతో అంగరంగ వైభవంగా మరి ప్రమాణ స్వీకారం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరి ప్రజల యొక్క మన్ననలతో, అభిమానంతో జరగడం చూసాం మనమందరం కూడా. మరి మన కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి మన చిత్తూరు జిల్లా వాసి, మన తిరుపతిలోనే పుట్టి పెరిగి చదువుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా 4వసారి ముఖ్యమంత్రిగా మరి ఎవ్వరికీ లేనటువంటి విధంగా ముఖ్యమంత్రులకి ఆయన 4వసారి ముఖ్యమంత్రి పదవి స్వీకరించి అంతా కూడా ఆ కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుడిని నేను, ఆయనే నాకు ఈ జీవితాన్ని కూడా పునర్జన్మను కూడా ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఏ సంకల్పంతో ఇచ్చారో, ఏ ఆశయం కోసమైతే ఇచ్చారో వాటిని నేను నెరవేర్చే దిశగా నేను పనిచేస్తాను, నాకు ఇంకేమీ అవసరం లేదు అని ఆయన ఎంతో నిస్వార్థంతో, స్వార్థం లేదు, పిల్లలు లేరు, కుటుంబం లేదు, ప్రజలే, ఏదైతే మన నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అనే ఒక నానుడితో వచ్చారో ఆ ఆశయ సాధన కోసం పేద బడుగు బలహీన వర్గాల వారు కూడు గుడ్డ నీడ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. వాటిని చేకూర్చాల్సిన అవసరం ఎవరైతే పరిపాలకులు ఉంటారో వాళ్ళ మీద ఉంది, వాళ్ళ బాధ్యత అని చెప్పి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఆశయ సాధనాల కోసం నిర్విరామంగా కృషి చేస్తూ ఈ రోజున 4వసారి మరి ముఖ్యమంత్రి అయినటువంటి మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల సందర్శించుకొని మరి అక్కడ ఆయన ప్రార్థించుకొని, ఆయన దీవెనలు అందుకొని వెళ్ళి విజయవాడలో మరి సీఎం ఛాంబర్లో కూర్చొని ఆయన మొట్టమొదటగా మరి ఆయన ఏవైతే మేనిఫెస్టోలో పెట్టి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో, ప్రజలకు ఏ విధంగా అయితే నమ్మకాన్ని కలిగించారో, నేనున్నాను ఈ రాక్షస ప్రభుత్వం నుంచి రక్షించడానికి, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిని తొలగించడానికని వచ్చాడో దాన్ని నిర్వర్తించే దిశగా నిన్నటి రోజున మొట్టమొదటగా ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని అధికారికంగా మరి 5 నిర్ణయాలు తీసుకొని 5 ఫైళ్ళ మీద కూడా సంతకాలు పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో ఉన్నటువంటి 5 విషయాలని కూడా. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల భూముల్ని కొల్లగొట్టాలని చూశాడు, దానికి మొట్టమొదటగా ఈ నల్ల జీవోను రద్దు చేస్తూ పెట్టినటువంటి సంతకానికి ఈ నల్ల జీవోను
వర్ధిల్లాలి